సుసి? ఏ సుసి, సుసి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని అడుగుతున్నానా? అన్ని తప్పులుగా ఉన్నాయి. డాక్టర్ నిన్ను మర్చిపోతావంటున్నారు. అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు. ఎవరు మనల్ని విడదీయకూడదు. సుసి, సుసి నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేదు. నువ్వు నాకు తెలీదు అనే పరిస్థితి వస్తే వద్దు. నీ బిడ్డ నా కడుపులో పెరగాలి. బిడ్డకి తల్లివైతే సమస్య తీరిపోతుందా? ఏంటి సుసి? ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే, దాన్నే నమ్ముకో సుసి. నాన్నొద్దు, పెళ్ళొద్దు, అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా? నిన్నెలా వదులుకుంటాను చూసి? అయ్యో ఏంటి చూసి నువ్వు నన్ను తెలియదని చెప్పినా, తిట్టినా, కొట్టినా, బయటకు పోరా కుక్క అని తరివేసినా నేను వదులుకోను చూసి. నీకు నమ్మకం లేదా? నిన్ను నమ్మకేం కాదు, మా నాన్నని తలుచుకుంటే భయంగా ఉంది. ఏంట నువ్వు? ఇదిగో పట్టుకో, ఫోన్ చేయి మీ నాన్నకి, ఫోన్ చేయి మీ నాన్నకి. చెయ్యి చెప్తాను, చెయ్యి, ఫోన్ చేయి, చెయ్యి చెయ్యి. सर छोड़ दीजिए मुझे कुछ नहीं मालूम है साहब छोड़ दीजिए मुझे साहब कुछ नहीं मालूम है साहब చెన్నై నుండి చూసి బ్లాక్ గార్డ్ నీ టైం బాగుందిరా. హలో సుసి, ఎలా ఉన్నావమ్మా? నేను సుసేని కాదు, నా పేరు బాలు. సేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఆహా, సుసి ఎలా ఉంది? బానే ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను సుసి ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. అది అది వద్దు, నేనే మెడ్రాస్ వస్తాను, అక్కడే మాట్లాడుకుందాం. రాస్కల్. బాలుని చూసారా? లేదన్నా. బాలు ఏమైంది? తనకి ఇంత కంగారు పడుతున్నాడు? బాలు 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 సింహాచలానికి ఫోన్ చేశాడు. సింహాచలం చెన్నైకి వచ్చేశాడు. బాలు ఎక్కడ చౌదరి గారు? బాలు సింహాచలాన్ని కలవటానికి హోటల్కి వెళ్ళాడు. బాలు, సింహాచలం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను. రియల్ ఎస్టేట్, క్వారీ, గ్రానైట్, పంచాయతీలు అంటూ బెంగళూరులో ఊహని వెలుగుతున్నాడు. ఎదురిస్తే మాటలే ఉండవు, వేసేసి పోతూ ఉంటాడు. బాలు చూసావా? కేఆర్ఏ స్టేషన్, అందరూ వాళ్ళ మనుషులే. బాలు మంచి పేర్లు ఉంటాయంట ఈ ఊర్లో. బాలు ఎవరు? నేనే. అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నేనే వచ్చి ఆ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను. మనమే దగ్గరుండి ఎలాగో ఈ పెళ్లి. ఎవరివయ్యా నువ్వు? ఎవరు? పెద్దవాడవని చూస్తున్నాను, లేదంటే ఇక్కడే చెప్పేస్తుండేవాడు. చావుదే ఉందయ్యా, ఇది పిల్లల వ్యవహారం. కాస్త నిదానంగా ఆలోచించి. ఎవరు ఆలోచించాలి? ఎవరు ఆలోచించాలి? నేను ఆలోచించాలి.